నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఆడ మగ కూడా పెడదారిని పడుతున్నారు మతాల పేరుతో. మతాల గురించి చెబుతారు. మతం తీసుకుని అందులోకి వెళ్ళిపోతే మనం మతం దగ్గరికి వెళ్ళి 2 గంటలు కూర్చుంటే అక్కడ జ్ఞానం వినేస్తే వాళ్ళ బోధన వినేస్తే మనం బాగుపడిపోతాం. అక్కడ ఉన్న వాళ్ళ ఒక పెట్టిన దేవుడు రూపాన్ని మనకి మూటలు వచ్చి చేతిలో పడతాయి అన్న భ్రమలో బతుకుతున్నారు. మనం ఏ మతం పట్టినా, ఏ పూజలు చేసినా, ఎంతవరకు ఎలా ఉన్నా మనం ఈ రెక్కలతో కష్టపడాలి. మన రూపాయి మనకు రావాలి. మన కుటుంబ పోషణ చేసుకోవాలి కదండి. ఇలా కూర్చుని సందాల దాకా దేవుడి దగ్గరే ఉంటే పొయ్యి మీద అన్నం ఉడుకుతుందా, కూర ఉడుకుతుందా, తాగనాక మంచినీళ్ళ దగ్గరికి రావు కదండి. ఇది ఎందుకు తెలుసుకోవట్లేదు మనుషులు? ముసలోళ్ళు పొడుసోళ్ళు మతం మతం మతం, ఆ మతం వల్ల ఏదో వచ్చేస్తుందని వీళ్ళు గుడ్డిగా నమ్ముతారు. ఏంటంటే వీళ్ళకి మోజు ఉంది, దాని మీద ఇష్టం, ఆ మతం మీద వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆ మతం దగ్గరికి ఏంటో చూడాలి అని అనుకుంటున్నారు. ఆ ఆకర్షణ ఏం చేస్తుంది? అక్కడికి అనేటప్పుడు వాళ్ళకి తెలిసి వీళ్ళ మైకి వాళ్ళకి అలా వలేస్తారు. వలేసేసి చక్కగా లాక్కుని వాళ్ళే ఈ మతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా కలిసి వచ్చింది, ఇది ఈ జ్ఞానంలో ఉంటే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, నువ్వు 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు బతికేస్తావో అని బోధన చేస్తారు. ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా ఆడదైనా మగుడైనా అందులోకి దూకేస్తారు. ఆ దూకేటి వల్ల వెనకాల ఉన్న సంసారం చిన్నాబంధం అయిపోద్ది, రోడ్డెక్కేద్ది. ఎవరికీ చెప్పుకోలేరు, ఏమీ చేయలేరు. చేసి పని వదిలేస్తాడు, చేసి సాలిసాలన్నట్టు చేస్తాడు. ఇక్కడ గట్టం కష్టమైపోద్ది. వెనకాల ఉన్న కుటుంబం రోడ్డుని పడిపోద్ది. మరి ఆ పాపం ఆడదు కదండి, ఆడదు కదా. వాళ్ళు ఏమన్నా పెట్టుకుని పోషించి వాళ్ళ పోషిస్తారా ఏమన్నా? వాళ్ళు ఏమీ పోషించరు. వీళ్ళందరి నుంచి 10 మంది దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుని ఒక 5 రూపాయలు ఆస్తి పోగొట్టుకుని ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ సమస్త పెద్ద చేసేస్తారు. ఎందుకంటే ఇంకా జనాలు పోగొట్టేసుకుంటారు కదా, సరిపోవాలి కదా, చేస్తారు. ఏ మతం అన్నా అంతే కదా. మత కొట్టుకోవడాలు ఉందనుకోండి, నమ్ముకుంది దేవుణ్ణి. అయితే మా మధ్యగారు ఉండగా జాగ్రత్తగానే ఉంది, ఇద్దరు ఉన్నారు కాబట్టి. తర్వాత ఇంకా ఆయన లేడు. అందులో ఆ మతంలో వాళ్ళు సహాయం చేయటం, సలహా చెప్పడం, ఆదరించడం కొన్ని చోట్ల చేస్తారు. అలాగా ఆ అమ్మాయికి తెలుసు. అలాగా ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటానికి ఆ మతం వాళ్ళే. మరి ఆవిడకి అంత భగవంతుడి దయవల్ల ఆరోగ్యం బాగో చూడటానికి వాళ్ళు తోడయ్యారు. ఆవిడకి ఆ రకంగా దేవుడు కలిసి వచ్చినట్టే, ఆ రకంగా ఆ మనుషుల రూపంలో చక్కగా ఉంటుంది. మరి అయిన వాళ్ళే 3 రకాల మాటలు అన్నారు, ఒడొగ్గింది. అలాగనలేదు ఇలాగనలేదు, తన పని తను చూసుకుంది. మీరు వచ్చేయండి అని ఎవరిని బోధించదు, తన పని తను చూసుకుంటుంది. ఇంకా మీ కొరకు నేను దేవుణ్ణి అడుగుతానని తను ప్రేమ మూల అంటది. అలాగేనమ్మా అంటాం. ఎందుకంటే ఆ అమ్మాయికి అందులో భగవంతుడు దారి చూపించాడు. అది నేను తప్పాను. ఇద్దరు భార్య భర్తలో ఉన్న వాళ్ళకి దొమ్మ రోగం ఏంటండి? భార్యకి చెప్పకుండా భర్తకు చెప్పకుండా భార్య మతాలను పట్టుకుని వెళ్ళిపోతే కుటుంబం ఏమైపోద్ది, పిల్లలు ఏమైపోతారో, ఈ సంసారం రోడ్డును పడిపోదా? చేతులారా పాడు చేసుకోవటమే కదా. ఎవడొచ్చి కాపాడతాడో? ఆ మతం వాళ్ళు వచ్చి ఏమన్నా కాపాడతారా? కదా, కాపాడరు. వీళ్ళు 10 రూపాయలు సంపాదించుకుని కుటుంబం పోషించుకోవాలి. అందులో 2 రూపాయలు వాళ్ళు ఇమ్మని అడుగుతారు. అక్కడ అది చేస్తాం ఇది చేస్తాం, మీది కూడా కలిపితే ఆ దేవుడు చేసినట్టు ఈ దేవుడికి మన దేవుడు చేసినట్టు, ఆ దేవుడు అయితే దేవుడు, బాబా అయితే బాబా, చాలా మతాలు ఉన్నాయి కదండి. ఈ మతాలతో సపరమి వాళ్ళు లేరని అనుకుంటున్నారా? మా అక్క కూడా నా దేవుడిని నమ్ముకుంది. అయితే తను నమ్ముకుందని మాకు ఎవరికి నమ్ముకోమని చెప్పదు, ప్రార్థన చేసేస్తానని కూడా చెప్పదు. కానీ నమ్ముకుంది. కానీ వాళ్ళందరూ కూడా తిరుపతి వెంకన్ననే వెళ్ళేవారు. అది చాలా బాగా ఉండేవారు. ఏమైంది? పెద్ద అమ్మాయి భర్త యాక్సిడెంట్లో ఇది అయిపోయాడు. తర్వాత చిన్న అమ్మాయి భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. తను బావగారు కూడా పెద్ద వయసు అయింది, కొంచెం ఆయనకి గుండు తేడా వచ్చి వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయింది. ఏం చేశాడు దేవుడు? ఆఫ్ చేసేస్తాడా? ఆ దేవుడు ఆఫ్ చేసేయటానిక? ఎలాగైతే ప్రపంచం ముందుకు చోటు మనం అడుగు పెట్టినాక చోటు ఉండదు ఇంకా కదా. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, ఏ రూపంగా వెళ్ళిపోతారు. ఏది ఆగటానికి ఏమి ఉండదు ఇక్కడ. మనం ఓ పిచ్చి ప్రేమలో ఉండి అందులో వెళ్ళటమే, ఎంతవరకు వెళ్ళాలో వెళ్ళటమే. రామకృష్ణ అనుకోవటం తప్పులేదు, దేవుడు తెలుసుకోవటం తప్పులేదు.
దేవుడిని తలుసుకుని మంచి పనులు చేయటమే ఒక మతం. భార్యాభర్తలుగా ఒకరి మాట ఒకరు విని ఒకరికొకరు ప్రేమగా ఉండి ఈ సంసారం నడిపించుకోవటమే ఒక మతం. బిడ్డలతో సంసారం రోడ్డున పడకుండా మనం జాగ్రత్తగా ఉన్నంతట్లో ఆ బిడ్డలను గొట్టెక్కించుకుని సంసారం ఎదరికి తీసుకెళ్ళటమే ఒక మతం. మతం అంటే ఏంటి? ఇవన్నీ వదిలేసేసి భార్యకి తెలకుండా సాటుని వెళ్ళిపోయి అక్కడ నేను ప్రార్థనలు చేసేసుకుని నేను అక్కడ యోగాలు చేసేసుకుంటాను, నేను చూసేసుకుంటాను, నీకు నువ్వు చూసేసుకుంటావు. మరి వెనకాల ఉన్న వాళ్ళ గతి ఏంటి? ఈ భార్య ఏంటి? బిడ్డలా వెళ్ళిపోయారు అనుకో, పెళ్ళిళ్ళ వెళ్ళిపోయారు లేరు, ఇంకో ఇద్దరం ఉన్నాం. దీని గతి ఏంటి? దీనికి ఏం కావాలో ఎవడు చేస్తాడు? ఇంకొకడు కట్టుకున్న గొడుగు నువ్వే కదా, దాని అచ్చాయి ఏడో చూడాలి కదా. అప్పుడే కదా నీ ఇష్టం వచ్చిన మతాలో తపాలని వెళ్ళిపోవాలి కదా. ఏదన్నా అడిగితే లిక్కీ లక్కీ అంట, ఏం కావాలో అడక్కపోవటం, ఒంటరిగా ఉన్నానన్నట్టుగా ఒంటరిగా ఆలోచించుకోవటం, ఒంటరిగా కూర్చోవటం, నేను ఇలాగే ఉండటం అనేది ఓ దేవుడు ఉండదో, గుడి ఉండదో, ఓ సరదా ఉండదో, ముచ్చడం ఉండదు, ఎక్కడికన్నా వెళ్ళాలి రావాలని ఉండదు, ఏం ఉండదు. ఆ మతంలో మైకులో ఉంటారు. అంటే ఇంకా భార్య చచ్చిపోతే ఒంటరిగా ఎలాగ ఉన్నాడో అలాగ అతను ఉంటాడు. ఎలా భర్త లేకుండా ఉన్నాడో అలా అని ఈ మతంలో ఉన్నాను, ఆ భర్తను పట్టించుకోకుండా ఉందామని భార్య అనుకోదు. ఎందుకంటే కొంచెం దాని ఆడబోతుకి తెలుసు, నలుగురు అంటారనో దాని ధర్మం దానికో కొంత సంసారం నడిపింతుంది, బాధ్యత తీసుకుంటుంది, దొంగసారిని మతము చేస్తుంది. అది కూడా తప్పు అని చెబుతాను నేను. ఎప్పుడు కూడా ఇద్దరు మాట ఒకటే మతం. ఇద్దరు ఒకరినొకరిని అభిమానించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ఎదురు చూసుకోవాలి, ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి చచ్చి వరకు కూడా. అదే అసలైన మతం. మనిషి జన్మ ఎత్తినప్పుడు ఏ మతాన్ని నువ్వు వెళ్ళినా ఇల్లు ఒళ్ళు గొల్లు అయిపోద్ది, ఈ బంధాలన్నీ ఇడుబాగులు అయిపోతాయి. ఇది మాత్రం వాస్తవం. ఎవళ్ళంటే మొగుడు చచ్చిపోయాడు అనుకోండి, దీనికి ఏరే గతి లేదనుకో వెళ్ళిపోద్ది, అలాగే ఇంకేమీ లేదు, ఇంకా దేవుడనో దెయ్యమనో వెళ్ళిపోతాను వస్తాను, నాకు అక్కడ రోజు గడిచిపోద్ది అనేసి. మా వదిన గారు ఉన్నారు, అన్నయ్య ఈ మధ్యలో ఇది అయ్యాడు, ఆవిడ వెళ్ళిపోతుందంట ఓం శాంతికి అనేసి. ఇంకా ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడని వాళ్ళు లేరు, అడిగి వాళ్ళు లేరు, ఆవిడ ఇష్టం. ఇప్పుడు పెళ్ళం లేదనుకోండి, ఇంట్లో కూడా మొగుడిని ఎవరో చూడరు. మాంగారు బాబు నన్ను లేకపోతే ఇంకా ఎలాగన్నా ఆడేమనుకుంటాడు, ఇంక ఇలాగ ఉంది కదా అక్కడికి అంత ఏదో దొరుకుద్ది, ఇంత వెళ్ళిపోవచ్చు, రూపాయి పాపేంటానికి పెట్టవచ్చు అని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు అందరూ భారం అయిపోతున్నారు కదా చూసి వాళ్ళు ఉన్నా వెళ్ళిపోవచ్చు, చూడలేని ఉన్నాడు వెళ్ళిపోవచ్చు. ఇద్దరు ఉన్నప్పుడు కట్టుబడి బతకాలి. ఒకళ్ళు చచ్చే వరకు ఇద్దరు కూడా కట్టుబడి బతకాలి, అప్పుడే విడిపోవాలి. మతాలు కానీ ఇడాకులు కానీ ఏది కూడా ఇద్దరు విడిపోవటానికి కారణం అవ్వకూడదు. తెలుసండి, ఈ ఉసురు కూడా ఆ మతాలలో పెట్టి నిర్మించి వాళ్ళని బోధన చేస్తారు చూసారా, వాళ్ళకి తగులుతాయండి జీవితాలు. ఇవి మామూలా వాళ్ళ టైం వచ్చి చచ్చిపోయేదాకా ఉంచాలి, కానీ ముందే చంపేయటం, కుటుంబాల్లోని చిచ్చులు పెట్టేసేసి ఎంతవరకును. ఇది నేను చెప్పింది కరెక్టేనా? మీకు కరెక్టే అనిపిస్తే ఇలాంటి ఇబ్బందులు ఎవరన్నా పడుతూ ఉంటే నాకు లైకుల కోసం కాదు, నా కామెంట్ల కోసం కాదు, చెప్పండి, మీరు కూడా పెట్టండి, 10 మంది కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇలాంటివి చాలా చూస్తున్నాను నేను, తెలుసా, చాలా చూస్తున్నాను. మా వారు కూడా శివబాబా అంట ఓం శాంతికి వెళ్ళిపోతారు. మా వదిన గారు కూడా వెళ్ళిపోద్ది, ఆయన అక్క, ఆవిడ తప్పు కాదంటది, ఇతను తప్పు కాదంటారు. ఆవిడకంటే భర్త లేడు, ఇతనికి నేను ఉన్నాను కదండి. ఇదే నేను కూర్చోబెట్టి చెబుతాను, చిన్న పిల్లవాడికి చెప్పినట్టు. ఆయనకు పట్టాను అర్థం కాదు, బుర్రలో అనుకున్నది ఫిక్స్ అయిపోతారన్నమాట. పిల్లలని చెప్పడానికి ఉండదు, ఎవరికైనా ఏమని చెబుతాము ఈ వయసులో ఇలాగని చెప్పుకోవటానికి. చాలా బాధాకరమైన విషయం అండి, చాలా కష్టమైన విషయం. మనం ఒకరు చెప్పేలా ఉన్నప్పుడు ఒకరికి మనం ఏమని చెబుతాము కదా. ఏమీ లేకపోతే బాధ కదండి, బంధం బలంగా లేకపోతేనే బాధ, అవునా కదా? మీరే చెప్పండి కదా. ప్రేమైన మాట చిన్నోళ్ళు చేసేస్తుంది, ఆవుస్ పెంచేస్తుంది. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు చాలు. మతాలని తప్పుదోవ పట్టొద్దు, అది తప్పుదోవే అంటాను. కుటుంబం ముందు ముఖ్యం, కుటుంబాన్ని మనం నెట్టుకెళ్ళాలి. ఒక బాధ్యతగా మనం బంధానికి కట్టుబడిపోయి మన సంసారం గురించి మనం తాపత్రయపడాలి. అదే పెద్ద మతం, అవునో కాదో మరి నాకు కామెంట్ పెట్టండి.